అందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. చరిత్ర పుటల్లో నిలిచే రోజు. ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. నిన్న అయితే ప్రగతి భవన్ ముందు అయితే తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఆవిర్భావం అయితే చేశారు కదా. ఇక డిసెంబర్ 9th నుంచి అయితే తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు అయితే జరుపుకుంటారంట. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం. ఇదైతే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ బ్యాంకుకి అయితే గవర్నర్ కావాలంటే ఐఏఎస్ వాళ్ళు అయితే అవుతారు. ఇప్పుడు అందులో అయితే శక్తికాంత దాస్ గారు అయితే ఈరోజు అయితే లాస్ట్ డే, రిటైర్మెంట్ అయితే ఈరోజు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ డే నుంచి అయితే సంజయ్ మల్హోత్రా గారు అయితే తీసుకుంటారు. గవర్నమెంట్ స్టేబుల్ సేస్ Syria PM. Israel conducts airstrike. This is what the Israel have conducted airstrike on Syria. Misri visits Dhaka. Its concerns over safety of minorities. This is about the Misra visits the Dhaka. Vikram Misri. Chief Minister Revanth Reddy unveils Telangana Talli statue. This is about the in front of the Secretariat in Hyderabad. Our CM Revanth Reddy have unveiled a statue of Telangana Talli. Give details of all property damaged in violence. This is told by Supreme Court. India causes mask Starlink for clauses in drug case. This is about the Starlink. Ding beats Mukesh in game 12 draws level. This is about the in draws level. Ding have beaten Mukesh in game 12. తెలుసుకొని తింటున్నామా, ఆహారం అన్ని చోట్ల కల్తీమయం. ఇదైతే ఆహారం కల్తీ గురించి అయితే ఇచ్చారు. అంటే ఫుడ్ అయితే అంటే ఇప్పుడైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఖరాబ్ అయిన అయితే వాటితో అయితే చేస్తున్నారంట. ఇప్పుడైతే కొందరు ఆఫీసర్స్ అయితే వాళ్ళైతే చెక్ చేస్తున్నారు కొన్ని హోటల్స్ని అయితే. అక్కడైతే కొన్ని అయితే దొరుకుతున్నాయి. ఇలా అయితే త్వరలో చేనేత రుణమాఫీ, కార్మికుల నిరంతర ఉపాధికి కృషి. ఇదైతే చేనేత వాళ్ళకైతే రుణమాఫీ చేస్తారంట. ఇదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అంటున్నారు. Drone show, fireworks light up, PVNR mag as Prajapalana Vijayotsawalu comes to a close. This is about at the last now fireworks and drone show and they colored the Pragati Bhavan. So now the Prajapalana Vijayotsavam has closed. PVNR full form is Cold Night set for a comeback. This is about the now so many cold nights are coming. Hyderabad to host the Hindu Lit for live dialogue ahead of Literature Festival in Chennai next month. ఇప్పుడంటే రేల్ పేజ్. చెంపదెబ్బ విలువెంతో తెలుసా?
ఆకాశంలో సగమని ఉపన్యాసాలు ఇస్తారు. దేశమత అని గౌరవ వందనాలు చేస్తారు. ఇంట్లో ఉన్నది తమలోని ఆ సగమేనని మర్చిపోతారు. మహిళల హక్కులే మానవ హక్కులన్నది నిజమై అయితే ఇప్పుడు అవి అద్దంపతాళంలో ఉన్నట్లు లెక్క. అధాపాతాళంలో ఉన్నట్లు లెక్క. గత 22 ఏళ్లుగా ప్రపంచంలో స్త్రీల జనాభా తగ్గుతూ వస్తోంది. అందుకు కారణం మహిళల పట్ల హింస, వివక్ష లేనన్నది వాస్తవం. సాటి మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతున్న ఈ పరిణామం తాలూకు ఫలితాన్ని వ్యాపార ప్రపంచపు పరిభాషలోనే చెబుతున్నారు ఆర్థికవేత్తలు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజైతే హ్యూమన్స్ రైట్స్ డే. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే వరల్డ్లో అయితే ఉమెన్స్ అయితే తగ్గుతున్నారంట. ఎందుకంటే ఫైనాన్షియల్ పర్పస్లో అయితే ఉమెన్స్ అయితే డెవలప్ కానివ్వడం లేదు. ఇంకా వాళ్ళని పర్పస్లో అయితే మెన్స్ అయితే వాళ్ళని అయితే డెవలప్ చేయడం లేదు. ఇంకా వాళ్ళైతే డెవలప్ అయితే అవుతున్నారు. ఇంకా చాలా పర్పస్లో ఇప్పుడు హౌజెస్లో అయితే అంటే ఇల్లుని మొత్తం చూసుకునేది అయితే మహిళలే. అందులో అయితే ఒక్క పర్పస్లో అయితే వాళ్ళైతే చాలామంది అయితే డెవలప్ అయితే అయ్యారు. కానీ అయితే ఫైనాన్షియల్ పర్పస్ మనీ సంపాదనలో అయితే వాళ్ళని అయితే డెవలప్ చేయడం లేదు మెన్స్ అయితే. అంటే అన్ని సెక్టార్స్లో కూడా అయితే మెన్స్ వాళ్ళే అయితే డెవలప్ అవుతున్నారు. కానీ అయితే వేరే వాళ్ళని అయితే ఉమెన్స్ని డెవలప్ చేయడం లేదు. ఇంకా ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తున్నారంటే ఈరోజైతే హ్యూమన్స్ రైట్స్ డే. అంటే ప్రతి ఒక్కరికైతే రైట్ అయితే ఉంటుంది. అంటే ఉమెన్స్ కూడా అయితే ఉంటుంది. ఇప్పుడైతే చాలా పర్పస్లో అయితే ఉమెన్స్ని అయితే దేంట్లో కూడా అయితే డెవలప్ చేయడం లేదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కూడా అయితే సర్టెన్ రైట్స్ అయితే ఉన్నాయి డెవలప్ కావడానికి ఫైనాన్షియల్ పర్పస్లో కూడా. ఇప్పుడైతే ఉమెన్స్ అయితే వరల్డ్లో అయితే తగ్గుతున్నారు. ఇంకా వాళ్ళని అయితే తొక్కేయడం వల్ల అయితే కొందరైతే ఆత్మహత్యలు ఇంకా చనిపోతున్నారు. ఇదైతే ఆర్టికల్ అయితే చెప్తున్నారు. ఇంకా గత 22 ఇయర్స్లో అయితే ప్రపంచంలో అయితే స్త్రీ జనాభా అయితే తగ్గుతున్నాయి. అంటే 22 ఇయర్స్ నుంచి అయితే. ఇంకైతే ఇప్పుడు హౌజెస్లో అయితే హోమ్స్ని చూసుకోవాల్సిన బాధ్యత అయితే అంటే సగం అయితే మెన్స్కి ఉంటుంది, సగం అయితే ఉమెన్స్కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలాగే కూడా అయితే బిజినెస్ పర్పస్లో ఫైనాన్షియల్ పర్పస్లో కూడా అయితే ఇలా పెడితే అయితే డెవలప్ అయితే ఈజీగా అయితే కావచ్చు. కానీ అయితే అలా అయితే చేయడం లేదని అయితే ఇక్కడైతే ఇచ్చారు. నష్టం పలు విధాలు. అంటే ఇప్పుడైతే అంటే ఉమెన్స్ అయితే పెడితే అయితే ఒక థింకింగ్ అయితే ఉంటుంది. అంటే నష్టం వస్తే ఎట్లా అని అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్. ట్రంప్ రాకతో ట్రుడోకు చిక్కులే. తన భూభాగంపై జరిగిన కొన్ని హత్యల వెనుక భారత్ హస్తముందని కెనడా ఆరోపించడం రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తోంది. కెనడా ఆరోపణలకు అమెరికాలో బైడెన్ సర్కారు లోపాయికారిగా వత్తస్సు పలుకుతోంది. అయితే అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు
నున్నారు. ఆయన హయాంలో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే కెనడాలో అయితే కొన్ని హత్యలు అయితే జరిగాయి. ఇప్పుడైతే కెనడా అధ్యక్షుడు అయితే ట్రూడో గారు అయితే ఏమంటున్నారు, ఈ హత్యల వెనుక అయితే ఇండియా అయితే పాల్పడినాయి, వాళ్ళ వల్ల అయితే ఇక్కడైతే హత్యలు జరుగుతున్నాయని అయితే మొత్తం వరల్డ్కి అయితే స్ప్రెడ్ అయితే చేసింది. ఇప్పుడైతే ఇదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ లాగా అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు దీనివల్ల అయితే ఇప్పుడు మనకి ఇండియాకున్న కెనడాకున్న సంబంధాలు అయితే తెగిపోతాయి. అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా అక్కడ పోయి చదువుకునే వాళ్ళు అలా దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు అనేది చెప్తున్నారు. ఇంకైతే కెనడా అయితే ఇట్లా అనడం వల్ల అయితే ఇంతకుముందు జో బైడెన్ గారు అయితే దాన్ని అయితే సీరియస్గా అయితే ఏం తీసుకోలేదు, మొత్తం కెనడాకి అయితే సపోర్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే ఈ అమెరికా ఎలక్షన్స్లో అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే గెలవడం వల్ల అయితే ఏమైంది, ఇప్పుడు జనవరిలో అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ఆ తర్వాత అయితే ఇంకా వార్స్ పర్పస్లో ఈ మీటింగ్స్ పర్పస్లో కూడా అయితే కొన్ని చేంజెస్ చేస్తారు. దానివల్ల అయితే ఈ మ్యాటర్ అయితే అప్పటికైతే ఎండ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. అక్రమ వలసలపై గుర్రు అంటే ఇదైతే అక్రమ వలసలు అంటే గవర్నమెంట్ తెలియకుండా అయితే వేరే కంట్రీస్కి వెళ్ళి అయితే ఉండడం. అంటే అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చెప్పారు కదా, నేను గెలిచిన తర్వాత అయితే ఎవరైతే అక్రమంగా అయితే మా దేశానికి అయితే వచ్చారో వాళ్ళని అయితే తిరిగి అయితే వాళ్ళ దేశాలకైతే పంపిస్తామని అయితే చెప్పారు కదా, ఇదైతే ఖచ్చితంగా అయితే చేస్తారని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. మోదీ మధ్యవర్తత్వం అంటే ఇదైతే దీనికైతే నరేంద్ర మోదీ గారు అయితే ఎట్లా రియాక్ట్ అవుతారని అయితే చెప్తున్నారు. మధ్యవర్తిత్వం అంటే ఇప్పుడైతే ఏదైనా ఒక 2 మెంబర్స్ లేదా 1 మెంబర్స్ మధ్యలో అయితే ఏమన్నా జరిగితే అయితే అంటే వారు మాట్లాడడం కొట్లాడడం అట్లా జరిగితే మధ్యలో వెళ్ళి అయితే ఆపడం లేదా అయితే వాళ్ళతో అయితే మాట్లాడడం, దాన్ని అయితే మధ్యవర్తిత్వం అనేది అంటారు. ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఇప్పుడైతే వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళని అయితే తిరిగి పంపిస్తారని అయితే చెప్పారు కదా, అందులో అయితే మోదీ గారు అయితే మధ్యలో వెళ్ళి అయితే చెప్తారు. కొందరు స్టూడెంట్స్ ఉంటారు, కొందరు బిజినెస్ పర్పస్లో అట్లా వెళ్ళిన వాళ్ళని ఏం చేయకండి అని అయితే అగ్రిమెంట్ అయితే లాగైతే తీసుకుంటారని అయితే చెప్తున్నారు. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే అక్కడ వెళ్ళి అయితే చదువుకుంటారు కదా, వాళ్ళకు కూడా అయితే హెల్ప్ చేసినట్టు కూడా అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, ఖాతాలన్నీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసుకోవడం ద్వారా ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుంది, దానిపై వడ్డీ సైతం అందుతోంది. మరి ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ల వల్ల ప్రజల సంపాదన ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి వస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులకు రుణ వితరణకు అవకాశం దక్కుతుంది. అంటే ఆర్టికల్ దేని గురించి అంటే ఖాతాలన్నీ అంటే బ్యాంక్స్లో అయితే ఖాతాలు అయితే ఉంటాయి కదా, వాటి గురించి అయితే చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసుకోవడం ద్వారా ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుంది. ఇప్పుడైతే బ్యాంకులో అయితే మనీ డిపాజిట్ చేస్తే అయితే అదైతే పీపుల్స్కి అయితే యూజ్ అయితే అవుతుంది, ఎందుకంటే చేయడం వల్ల అయితే వాళ్ళ మనీ అయితే సేవ్ అయితే అవుతుంది.
ఎక్కువ ఖర్చు పెట్టకుండా కూడా అయితే అయిపోతుంది. దానిపై వడ్డీ సైతం అందుతుంది. అంటే దానికి కూడా అయితే ఇంట్రెస్ట్ కూడా అయితే అందులో యాడ్ కూడా అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. మరి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ల వల్ల ప్రజల సంపాదన ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి వస్తుంది. దీనివల్ల అయితే ముఖ్యంగా అయితే ఈ బ్యాంక్ అకౌంట్స్ వల్ల అయితే ప్రజలకు కూడా అయితే వాళ్ళ సంపాదన అయితే పెరుగుతుంది. ఇంకా వాళ్ళైతే ఎక్కువ ఖర్చు అంటే వేస్ట్ మనీ అయితే ఖర్చుగా అయితే పెడతాం కదా, వాటికి కూడా అయితే తగ్గుతుంది. దేశీయంగా పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు జన్ధన్ యోజన తోడ్పడింది. ఇదైతే జన్ధన్ యోజన అంటే ఇదైతే ఏంటిదంటే అప్పుడైతే నరేంద్ర మోదీ గారు అయితే ఏం చేశారంటే, ఇప్పుడు 1 రూపీ పెడితే ఒక బ్యాంక్ అకౌంట్, అలాగే 0 రూపీస్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఈ స్కీమ్ అయితే పెట్టారు. ఇప్పుడైతే 1 రూపీ పెట్టంగానే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే, అంటే ఇండియాలో చాలా మంది పీపుల్ ఉన్నారు కదా, అందుకైతే వాళ్ళందరికీ అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అదైతే ఈ 1 రూపీతోని బ్యాంక్ అకౌంట్స్ అలాగే ఫ్రీగా అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇప్పించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు పైబడిన వారిలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో వ్యక్తిగత లేదా జాయింట్ అకౌంట్ ఉన్నవారు శాతాల్లో పురుషులు 96.2, స్త్రీలు 92.8, మొత్తం 94.6. ఇదైతే మన ఇండియాలో అయితే 18 కన్నా ఎక్కువ అంటే వాళ్ళకైతే ఏజ్ ఉన్న వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి. అంటే వాళ్ళకైతే ఇక్కడైతే పర్సంటేజెస్లో అయితే ఇచ్చారు. జన్ధన్ యోజన వల్ల అయితే వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్స్ అయితే తీసుకున్నారు 18 కన్నా ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు. అందులో అయితే పురుషులు అయితే 96.2%, స్త్రీలు 92.8, మొత్తం 94.6. ఇవైతే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వన్, గుండె నిండా ద్వేషం నింపుకున్న వాడికి తృప్తి అనేది ఉండదు, అది భయంకరమైన అగ్ని లాంటిది. పుట్టి పెరిగిన చోటును కూడా దహించి వేస్తోంది. ప్రతి వ్యక్తి తాను చేసిన దానికి ఫలితం అనుభవించక తప్పదు. అయితే సి రాజగోపాలాచారి గారు అయితే రాశారు. ఏం చెప్తున్నారంటే, గుండె నిండా ద్వేషం నింపుకున్న వాడికి తృప్తి అనేది ఉండదు. అంటే గుండె నిండా అంటే ఆయనకైతే టోటల్గా అయితే ఫ్రస్ట్రేషన్, కోపం ఉన్న వాళ్ళకైతే తృప్తి అనేది, వేరే వాళ్ళ మీద అయితే అసూయ ఉన్న వాళ్ళకైతే తృప్తి అనేది ఉండదు, అంటే హ్యాపీనెస్ అనేది ఉండదు అని అయితే ఈయనైతే చెప్తున్నారు. అది భయంకరమైన అగ్ని లాంటిది, అదైతే వెరీ డేంజరస్ అన్నమాట. పుట్టి పెరిగిన చోటును కూడా దహించి వేస్తుంది. అంటే మనం పుట్టి పెరిగిన చోటును కూడా అయితే ఒకలాగైతే చూస్తామనైతే చెప్తున్నారు. ప్రతి వ్యక్తి తాను చేసిన దానికి ఫలితం అనుభవించక తప్పదు. అంటే అయితే ఆయన చేసి ఏ వ్యక్తి అయినైతే తప్పు చేస్తే దానికి కూడా అయితే ఫలితం అనుభవించాలని అయితే చెప్తున్నారు. ఇవైతే ఎడిటోరియల్ పేజీలో వచ్చిన వార్తలు. Residents fume at Old City Metro Route seek project report. This is about the project report. In Purani Haveli, state wakes a multi-faceted
Why against drug? This is about a vehicle was seized by the police which was carrying ganja. Over 1,800 held 40 crore worth narcotics incinerated in 2024. This is about the narcotic drugs have found so many. Up to till now they have founded 1,800. Now Telangana page CM reiterates commitment to people's aspirations. December 9 to be celebrated Telangana Talli Avatarana Dinotsavam annually. Asha works protest demand salary hike. Asha means accredited social health activist. Tamil Nadu Assembly unanimously adopted resolution against tungsten mining. అనుమతి కొంత తవ్వకాలు కొండంత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా మైనింగ్ అంటే ఇదైతే గవర్నమెంట్ నుంచి అయితే కొంచెం అయితే పర్మిషన్ తీసుకొని అయితే మొత్తం అయితే చాలా అంటే ఒక ప్లేస్లో పర్మిషన్ తీసుకొని అయితే చాలా ప్లేసెస్లో అయితే మైనింగ్ చేస్తున్నారు. అంటే కొండల నుంచి అయితే మనకైతే టైల్స్ అయితే వస్తాయి, ఇంకా భూమి నుంచి అయితే కోల్ అయితే వస్తుంది. వాళ్ళైతే తవ్వేస్తున్నారు. దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. నా editorial page under term 2.0 the world and the India outlook. This is told by M.K. Narayanan about the Trump second win in energy next article in energy depend world the issue of food security. Opinion page Indians need the right to disconnect. India used 114 milligrams of antibiotic for every kg of meat in 2020. ఇప్పుడు ఈనాడు ప్రతిభ పేజ్ జీవన ప్రమాణాలు పెంచే వనాలు. ఇదైతే ఒక టీ లీవ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే. ఇప్పుడు వస్తున్నారా పేజ్ సింగరేణిలో నాయకురాళ్ళు. ఇదైతే సింగరేణి దగ్గర అయితే ఉమెన్స్ వర్కర్స్ గురించి అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళైతే ఇప్పుడైతే డెవలప్ అయితే అవుతున్నారని. వాక్ చేస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు సినిమా పేజ్ అల్లు అర్జున్ ప్రతిభకు నేను పెద్ద అభిమానిని. ఇదైతే అమితాబ్ బచ్చన్ గారు అయితే అంటున్నారు. ప్రాణాలు కాపాడేవాడే రాజు. ఇదైతే సోను సూద్ గారి కొత్త మూవీ. ఎప్పటికీ గుర్తుండిపోయేలా రామాయణతో నా కళ నిజమైంది. ఇదైతే రణబీర్ కపూర్ గారు అయితే అంటున్నారు. After Assad's outstar, India calls for inclusive political process in Syria. This is about the Syria. Private INS Tushil commissioned into Indian Navy in Kalignal. LS adjoined in a blink scheme no different in RS. This is about the RS. No difference in RS.
ఇప్పుడు స్పోర్ట్స్ స్పీచ్ ఛాంపియన్ ఫైనల్ చేరే దారేది. డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్ ప్రస్తుతం 3వ స్థానం, అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా. ఇదైతే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో అయితే ఆడడానికి అయితే ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న కంట్రీస్ అయితే తీస్తారు. అందులో అయితే మన ఇండియా అయితే 3rd ప్లేస్లో అయితే ఉంది. ఇంకా ఫస్ట్ ప్లేస్లో అయితే సౌత్ ఆఫ్రికా అయితే ఉంది. ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడు ఓడిస్తే అయితే గెలవగలం, కానీ అయితే ఎలా అని అయితే అంటున్నారు. ఆధిక్యం చేజారే. 12వ రౌండ్లో గుకేష్ ఓటమి, స్కోరు 6-6తో సమం. ఇదైతే చెస్ ఛాంపియన్లో అయితే 12 మ్యాచెస్లో అయితే 6 మ్యాచెస్ అయితే గుకేష్ గారు, ఇంకా 6 మ్యాచెస్ అయితే ఆపోజిట్ టీం వాళ్ళైతే పాయింట్స్ అయితే ఈక్వల్గా అయితే వచ్చాయి. 1 lakh talented youth will be urged to join politics. This is told by our Prime Minister Modi. Lawyers body demand action against Allahabad HC judge for speech at VHP. This is about the VHP. VHP full form is Vishwa Hindu Parishad. UGC finalist draft guidelines promoting access to lifelong learn and education. This is about the lifelong learn and education. Now business page. Retail auto sales rise 11% in November, but PVs, EVs, CVs lag. This is told by FADA company. FADA means Federation of Automobile Dealers Association. Lumina Datamatics to buy TNQ Tech. This is about the TN2 Tech. This is about the Datamatics Global Services Limited. ఇప్పుడు బిజినెస్ పేజ్. శక్తిమంతా దాస్ ఆర్బీఐ గవర్నర్గా నేడు ముగియనున్న పదవి కాలం. ఇదైతే శక్తికాంత దాస్ గారు అయితే ఆర్బీఐ గవర్నర్గా అయితే పదవి కాలం అయితే అయిపోతుంది. అంటే రిటైర్మెంట్ అయితే ఈ రోజు అయితే లాస్ట్. నెక్స్ట్ నుంచి అయితే సంజయ్ మల్హోత్రా గారు అయితే వస్తారంట ఆర్బీఐ గవర్నర్గా అయితే. ఎఫ్ఎంసీజీ బ్యాంకు షేర్లకు అమ్మకాలు. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 201 పాయింట్స్ తగ్గి 81,508 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. నిఫ్టీ అయితే 59 పాయింట్స్ తగ్గి 24,618 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. మళ్ళీ ఈరోజు అయితే పెరగచ్చు లేదా తగ్గచ్చు. Novel news page. Damascus slipped back to normality after militants forced Assad to flee. This is about the Assad. Taiwan military on high alert as Chinese ship sail near island. Now sports page. Kingding strikes back in Game 12. India batters ping ball travels continue. This is about the now they will say in WCT. This is about the WCT points table. WCT means World Test Cricket. Now who are in first and second places, they will get the match, and now in this both teams who will win, they are the winners in WTC. But now India is in third place. If Australia beat India on the time, it will go to finals. If India beat this Australia on the time,
South Africa versus India match. Now India have got points as 12 and Australia 14, South Africa 10. In points table, highest is 21 for England and second highest is India. ఇప్పుడు సుఖీబాబా పేజ్ గర్భిణీకి మధుమేహ గండం ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే మధుమేహ గండం అంటే మధుమేహంలో అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు డాక్టర్స్ అయితే. మధుమేహం అంటే షుగర్, డయాబెటీస్. Scheffler wins title at Hero World Challenge. This is about the Hero World Challenge. Scheffler have win. Satak Chavan finishes third overall in film ARRC. ARRC means Asia Road Racing Championship. Mummy. Priya Nuj sails into under 17 quarterfinals. This is about the under 19 Asia Cup. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ అబ్జర్వ్ న్యూస్ పేపర్. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.